ఈరోజు నేను సింపుల్‌గా, క్రిస్పీగా, రుచికరంగా ఉండే సగ్గుబియ్యం గారె, సగ్గుబియ్యం పకోడీ చేసి చూపిస్తానండి. దీనికోసం ముందుగా ఓ బౌల్‌లో కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ వేసుకొని బాగా పిసుక్కోవాలి. నెక్స్ట్ 2 గంటల ముందు పెరుగు కాకుండా, మజ్జిగ కాకుండా మీడియంగా ఉండే పెరుగులో నానబెట్టిన ఓ గ్లాస్ సగ్గుబియ్యాన్ని బౌల్‌లో వేసుకొని, అందులోనే ఓ గ్లాస్ బియ్యపు పిండిని వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీరను కట్ చేసి వేసుకొని కలుపుకొని ఓ పాల కవర్‌పై కొద్దిగా ఆయిల్ పూసి ఓ పిండి ముద్దను తీసుకొని పాల కవర్‌పై పెట్టి గారెలాగా చేసుకొని ఆయిల్‌లో వేసి రెండు వైపులా తిప్పుకొని వేగినాక ఓ ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే సగ్గుబియ్యం గారె రెడీ. ఇదే పిండిని తీసుకొని ఆయిల్‌లో పకోడీల్లాగా వేసుకొని వేయించుకొని ఓ ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే సగ్గుబియ్యం పకోడీలు రెడీ. వీటిని కెచప్‌తో సర్వ్ చేసుకోవాలి. నిన్నటి పొడుపు కథ ఆన్సర్ వర్షమండి. ఈరోజు పొడుపు కథ అందరికన్నా చిన్న కానీ పెళ్లిలో మాత్రం పెద్ద. ఏమిటది? ఆలోచించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.